Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. ఈరోజు వీడియోలో మనం నామినేషన్ అంటే ఏమిటి, సక్సెషన్ యాక్ట్ ప్రకారము నామినీకి వెళుతుందా లేకపోతే సక్సెసరే సక్సెస్ అవుతాడా, లీగల్ హెయిర్ సక్సెస్ అవుతారా అనేటువంటి విషయం మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది లైవ్లో రావడం జరిగింది. నాన్ ఆబ్స్టెంటీ క్లాజ్ డస్ నాట్ exclude the legal heir from claiming the securities against the nominee. నాన్ ఆబ్స్టెంటీ క్లాజ్ మీకు అప్పుడు ప్రతి చట్టంలో కూడా ఉంటాయి, చాలా సెక్షన్లో. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ దిస్ యాక్ట్ అంటే ఇది కాకుండా వేరే యాక్ట్లో కూడా దీన్ని కలుపుకోవచ్చును, కేవలం ఇది ఒకటే కాదు అనేటువంటి భావం వచ్చేదే నాన్ ఆబ్స్టెంటీ క్లాజ్. ఈ కేసు కంపెనీస్ యాక్ట్ సంబంధించిన వ్యవహారం. సో సెక్షన్ 105A క్లాజ్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్, పాత యాక్ట్ పెట్టి 1956 దానికిను మరియు బైలా నంబర్ 9/11/7 ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ 1996 ఈ రెండింటి మధ్యలో క్లాష్ వచ్చింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని నామినేషన్లు ఉన్నా ది సక్సెషన్ యాక్ట్ విల్ ప్రివైల్. అందుకనే నాన్ ఆబ్స్టెన్సీ క్లాజ్ అన్నట్టు. నాన్ ఆబ్స్టెంటీ క్లాజ్ అంటే మేము చెప్తున్నాం. ఇక్కడ మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోండి, నామినీ ఎందుకు పెడతారు. దానికన్నా ముందు ఈ కేసు పూర్వోత్తరాల్లోకి వెళ్దాం. కేసు లా పేరు కూడా తెలుసుకుంటే మంచిది. దిస్ కేసు లా ఈజ్ శక్తి ఎజ్దాని అండ్ అనదర్ వర్సెస్ జయంత్ శివరామ్ జయంత్ సంగోల్కర్. సో ఇక్కడ 2-3 పేర్లు ఈ ముస్లిం యొక్క మహారాష్ట్ర నేమ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, రైట్. సో జస్టిస్ హృషికేష్ రాయ్ అండ్ పంకజ్ మిత్తల్ while dealing with the case, they held that non-obstante clause under section 109A clause 3 of the Companies Act will not override or will not exclude the testation or in the succession act. Right. ఇక్కడ ఈయన జయంత్ శివరామ్ సల్గావంకర్ ఈజ్ ద టెస్టేటర్. ఎస్, పర్చేసెస్ సమ్ మ్యూచువల్ ఫండ్స్. సహజంగా డబ్బులు ఉన్నవాళ్ళు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, కంపెనీలు వీటిని కొనుక్కుంటూ ఉంటారు. ఉన్న తర్వాత ఈయన ఈ జయంత్ శివరామ్ సల్గావంకర్ ఆయన ఏం చేశారంటే, మోస్ట్ లైక్లీ ఇక చనిపోతాను అనుమానం వచ్చిన తర్వాత ఈ హాజ్ ఎగ్జిక్యూటెడ్ విల్. ఆ విల్ నామాలో నాకు వచ్చే ఆస్తి అది ఇది అని రాస్తూ నాకు వచ్చే మ్యూచువల్ ఫండ్స్ కూడా నా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతాయి అని చెప్పి విల్ నామాలో రాశారు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నప్పుడు ఈయన నామినీ కింద జయంత్ సంగోల్కర్, ఈ సంగోల్కర్ వాళ్ళని నామినీ కింద పెట్టారు. ఓకేనా, సారీ, నామినీ కింద వాళ్ళు కదా పెట్టారు. సయ్యద్ యజ్దాని, శక్తి యజ్దాని వాళ్ళ మనుషులు నామినేషన్ కింద పెట్టారు. ఈ యొక్క జయంత్ సంగోల్కర్ అనే వాళ్ళు ఈయన నెక్స్ట్ సక్సెసర్స్ నామినీ కింద వేరే వాళ్ళు పెట్టారు. పెట్టిన తర్వాత ఈయన 2013 చనిపోయాడు. చనిపోయిన తర్వాత నామినీ ఉన్నటువంటి శక్తి యజ్దాని వాళ్ళు సైలెంట్గా పోయి వాటిని డబ్బుల్ని ఆ మ్యూచువల్ ఫండ్స్కి ఎంత వస్తే అంత లాగేశారు. మనందరికీ తెలిసిందే, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని. ఆ రోజే నెక్స్ట్ డే ఏమవుద్దో మనకు తెలియదు. మొత్తాన్ని తెచ్చుకున్న తర్వాత ఇతను ఎవరైనా పేరెంట్ R1, దట్ ఈజ్ జయానంద్ సంగోల్కర్, ఇంకా మిగతా మొత్తం 9 మంది ఉన్నారు ఇలా రంగంలో. సో ఈయన ఏం చేశారంటే కోర్టులో కేసు చేశారు. అయ్యా, మా నాన్నగారు చనిపోయారు, వీలునామా ఇలా ఉంది, వీలునామా ప్రకారం మాకు వచ్చే ఆస్తులన్నీ మాకు పార్టిషన్ చేసేవాడి, మా హక్కు మాకు ఇవ్వండి అని చెప్పాను. అప్పటికే నామినీగా ఉన్న శక్తి యజ్దాని ఆ డబ్బు మ్యూచువల్ ఫండ్ తీసేసుకున్నాడు. ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మాకు వస్తుంది 9 మంది తరఫున ఈ యొక్క మన పేరు జయంత్ సంగోల్కర్ కేసు వేయడం జరిగింది. శివరామ్ గారు లేడు, చనిపోయాడు, వాళ్ళ కొడుకులు అయి ఉంటారు. మరి ఈ వ్యవహారంలో నామినీ ఏమండి నా పేరు రాశాడు, నామినీ ఎందుకు రాశాడు వేరే సంగతి.
నామినీ రిజర్వ్ కాబట్టి ఐఎమ్ కాంపిటెంట్ టు టేక్ ద మనీ అని ఆయన చెప్తారు. కానీ వీళ్ళు ఏమంటారు, మేము సక్సెసర్స్, లీగల్ హెయిర్స్ మేము, మాకు రావాలి అంటారు. సో మ్యాటరు కింద కోర్టులో సింగిల్ జడ్జి ఏమన్నారంటే, లోయర్ కోర్టులో సింగిల్ జడ్జి 31/3/2017 నాడు, ప్లీజ్ రిమెంబర్, ఏమయ్యా అసలు మీకేం సంబంధం, నామినేషన్ ఉన్నప్పుడు నామినేషన్కి వెళ్ళిపోవాల్సింది, అదం తీసుకోవాల్సింది, నీకు లేదు పోవన్నాడు. సో దాని మీద డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్ నామినీ అంటే కేవలం ఆ ప్రాపర్టీని తన దగ్గర పెట్టుకుని ఇచ్చేవాడే. నామినేషన్ పేరు ఏంటంటే, రేపొద్దున నామినీ పేరు లేకపోతే, అబ్బాయి మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, మీరందరూ బతికున్నాలో తెచ్చుకోండి, ఇవన్నీ కంపెనీలు అడిగి వాళ్ళకి ఇబ్బంది ఎందుకని ఎవరినో ఒకటి నామినీగా పెడతారు. నామినీ ఈజ్ ఎ ట్రస్టీ, అంతేగాని నామినీగా ఉన్నంత మాత్రాన మొత్తం మనం తీసుకుంటామంటే కుదరదు అని డివిజన్ బెంచ్ ఇచ్చింది. ఎందుకు కుదరదని చెప్పి శిక్ష అని వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, నాయన సక్సెషన్ యాక్ట్ విల్ ప్రివైల్ ఓవర్ ది అదర్ యాక్ట్స్. సెక్షన్ 108లో నాన్ అబ్స్టెంటీ క్లాజ్ కూడా ఉంది. నాట్ కంటెంట్ ఎనీథింగ్ కంటెంట్ దిస్ యాక్ట్ అంటే ఈ యాక్ట్లో ఏం చెప్పినా కరెక్ట్ యాక్ట్ ఏదైతే అదే అప్లై చేస్తుంది. అర్థమైందా? దానికి మంచి కేసులా కూడా ఉంటుంది. దిస్ ఈజ్ నారాణి కోక్టే, అంటే హర్ష నారాణి కోక్టే వర్సెస్ ది సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 2010. సో కాబట్టి ఈ 109A కంపెనీస్ యాక్ట్ ఎనీబడి కెన్ బి నామినేటెడ్, బట్ claiming over the property or share of the property will come in the Depositors Act as well as the Succession Act. Succession Act, Indian Succession Act డెఫినెట్లీ అవి దీనిని డామినేట్ చేస్తాయి, అదనమాట. సో కాబట్టి కేవలం నామినేషన్ వరకే మనం హక్కుదారులు అనుకోకండి, అది చెప్పడానికే ఈ వీడియో చేశాం. కాబట్టి దయచేసి మీరంతా కంపెనీస్ యాక్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అవుతున్నారు కాబట్టి ఈ కేసులో మీరు చదువుకోండి, పూర్తిగా అర్థం చేసుకోండి, 1-2 సార్లు చదవండి. ఖచ్చితంగా రేపు మీకు భవిష్యత్తులో ఇలాంటి కేసు లాస్ ఉపయోగపడతాయి. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.